ఇక్కడున్నావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నామమ్మా? ఫోన్ పగిలిపోయింది ఆరాధ్య. పగిలిపోతే ఏమైతుంది? ఇంకొకటి కొనుక్కో. ఫోన్ పగిలిపోతే ఇంకొకటి కొనుక్కోవచ్చులే గాని. మరి ఇంకేంటి? నా ఫోన్ లో డబ్బులు ఉన్నాయి కదా ఆరాధ్య. ఫోన్ పగిలిపోయింది కాబట్టి బ్యాంక్ లో డబ్బులు కూడా పోయి ఉంటాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఆరాధ్య, నేను చాలా దూరం వెళ్ళాలి, బాయ్. అంతే, ఏం అవసరం లేదు కానీ నేను బైక్ బుక్ చేసిన. ఆగు. బైకులు బుక్ చేయొచ్చా? కార్లు వచ్చినట్టే బైకులు కూడా వస్తాయి మమ్మా. ఏడున్నాడు మరి ఆయన? 3 కిలోమీటర్స్ అవతల ఉన్నాడంట. వస్తున్నాడులే. అంత దూరం నుండి వస్తున్నాడా? నేను ఆయనకి ఎదురు పోతా. ఆగు. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అరే ఏంట్రా ఇది? ఏంది? ఇదేంది మమ్మ? నాకు అర్థం అయితలేదు. వాటర్ తీసుకురావాలా? సరే తరలే. ఏంటిదో చెప్పు, నాకు సరిగా అర్థం అయితలేదు. దగ్గర రావాలా? ఏంటి? గ్యాస్ స్టవ్ బంద్ చేయమని అన్న, అర్థం చేసుకుంటలేవు. ఎట్లా జత అయినవో ఏమో. గ్యాస్ స్టవ్ ఇన్నోసెంటా? బైకులు కూడా వస్తాయా? మూతి. సరే తరలే. టైం 6 అవుతున్నామా? ఏ రాజు కనిపిస్తున్నా. ఇదేందా ఆన్ చేయలే. మనస్సు మార్చుకుందాం. యాక్షన్. అరే ఏంట్రా ఇది? నీ కోపం మొత్తం ఇందులో చూపి. యాక్షన్. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా.